మా అమ్మకి నా గురించి దేవుడు దర్శనం చూపించాడు, నేను సేవ చేస్తాను, సేవకుని అవుతానని. ఆ దర్శనం గురించి మా అమ్మ నా చెవులోని దాన్ని జ్ఞాపకం చేస్తూనే ఉండేది. చివరికి దేవుడు నా విషయం ఏదైతే అనుకున్నాడో అది నా జీవితంలో జరిగింది. మారు మనసు పొందాను, రక్షణ పొందాను. మా అమ్మ నాకు తొలి ఆత్మీయ గురువైంది. చాలా అద్భుతంగా టీచ్ చేస్తుంది. ఈరోజు కొద్దో గొప్ప ఈ వాల్యూస్కి కారణము దేవుడు నా జీవితంలో అమ్మను వాడుకున్నాడు. ఆమె నాకు చెప్పినటువంటి ఒక విషయం సందర్భ సహితంగా, నీ జీవితంలో నువ్వు ఎవరినన్నా మోడల్గా పెట్టుకోవాలని అనుకుంటే అది అల్టిమేట్గా జీససే అవ్వాలి తప్ప నీకోసం ప్రార్థించిన అమ్మ కాదు, నిన్ను వాక్యం ద్వారా ఆలోచింపు చేసిన సేవకుడు కాదు. నన్ను, ఆ సేవకుడిని నువ్వు ప్రేమించాలి, అభిమానించాలి. నీ జీవితంలో మమ్మల్ని మర్చిపోకూడదు నువ్వు. కానీ మేము కాదు నీకు మాదిరి. ఎక్కడో దగ్గర మేము నిన్ను డిసప్పాయింట్ చేయొచ్చు, కానీ జీసస్ ఆయన ఈ భూమి మీద జీవించిన జీవితాన్ని గమనించినప్పుడు ఆయన ఎవరిని డిసప్పాయింట్ చేయలేదు. కాబట్టి నీ జీవితంలో ఆయనే నీకు మాదిరి అని బోధించింది. ఆ మాదిరి నీకు గాస్పల్స్లో, సువార్తల్లో కనిపిస్తుంది. ఆ 4 సువార్తలు నువ్వు చదవటం వల్ల ఆయన జన్మము, ఆయన జీవితము నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. నువ్వు ఆయనలాగా ఉండటానికి ట్రై చేయి.